హాయ్ అండి, దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5-6 నెలల్లో జరుగుతున్న రాజకీయంలో ఒక పక్క మామూలుగా సినిమా హీరోగా పవర్ స్టార్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఒక హీరోగా రాజకీయాల్లో ఎదుగుతున్నారు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారేమో విలన్గా మారిపోతున్నారు. అంటే కూటమికి సంబంధించి మాట్లాడుతున్నారు. కూటమిలో ఉన్న 3 పార్టీల్లో పవన్ కళ్యాణ్ గారు హీరో అయిపోతుంటే చంద్రబాబు నాయుడు గారు విలన్గా మారిపోతున్నారు. ఈ హీరో ఏంటి, ఈ విలన్ ఏంటి అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వేదాంత ఛానల్లో ఈ పొలిటికల్ అంశాలతో పాటు సినిమాలకు సంబంధించిన రివ్యూలు, క్రికెట్కి సంబంధించిన రివ్యూలు, భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు, ఇలా అనేకమైన షేర్ మార్కెట్కి సంబంధించిన అంశాలు, అనేకమైన వీడియోలు వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం పొలిటికల్ వీడియోలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అసలు వీడియోలోకి వస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా, హీరోగా ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా హీరోగా మారుతుంటే చంద్రబాబు నాయుడు గారు తన ప్రమేయం లేకుండానే చాలా సందర్భాలు అసలు ఆయన ప్రమేయం లేకుండానే విలన్గా ముద్రపడుతున్నారు. ఇది ఏదో తెలుగుదేశం పార్టీని విమర్శించాలనో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనో చేస్తున్న వీడియో కాదు. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని ఏదో పొగడాలటానికి చేస్తున్న వీడియో అంతకన్నా కాదు. కానీ ఈ 5-6 నెలల్లో వాస్తవంగా ప్రజల్లో ఏ చర్చ జరుగుతోంది, దీని మీద దృష్టి పెట్టడం మాత్రం ఈ వీడియో ఉద్దేశం. ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేయడం జరిగింది. మీ బురద నేను అంటించుకోనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారని చెప్పి ఒక వీడియో ఆల్రెడీ మన వేదాంత ఛానల్లో ఉంది. మీరు దాని గురించి తెలుసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారి కొత్త తరహా రాజకీయం, పాజిటివ్ రాజకీయం గురించి మాట్లాడాం. ఆయన ఏ విధంగా, అదే ఆయన హీరో అవడానికి కారణం కూడా ఆ కొత్త తరహా రాజకీయం. ఎక్కడికక్కడ తగ్గి మాట్లాడటం, కానీ కొన్ని సందర్భాల్లో అవసరమైతే డేరింగ్గా వెళ్తాం, ఇట్లా రకరకాలుగా ఆయన చేస్తున్న ఏవైతే పాలిటిక్స్ ఉందో, లేటెస్ట్ పాలిటిక్స్, అది ఆయన్ని ఆటోమేటిక్గా హీరోని చేస్తుంది రాజకీయాల్లో. ఉదాహరణ తీసుకుంటే సింపుల్గా చెప్పేస్తారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడాం కాబట్టి దీన్ని సింపుల్గా తెలియజేస్తాను. తిరుమల లడ్డు వ్యవహారంలో నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని, హిందూ ధర్మం కోసం నా ప్రాణాలైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని ఎప్పుడైతే ప్రకటించారో, హిందువులందరిలోనూ కూడా సడన్గా ఒక హీరో వచ్చాడు, మన కోసం పనిచేసి ఒక నాయకుడు వచ్చాడు, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇప్పుడు దాకా హిందువుల కోసం ఎవరు ఇట్లా మాట్లాడలేదు, ఈయన మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడు, ఈయన ఇప్పుడు మనకి ఒక ఐకాన్ లాగా మారాడు అని చెప్పి హిందువులందరూ ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారిని అక్కడి నుంచి ఓన్ చేసుకోవడం మొదలెట్టారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా ఆయన ఫ్యామిలీ మీద, ఇంట్లో పిల్లల మీద కూడా వాళ్ళని ఇచ్చేస్తాం అని చెప్పి మాట్లాడిన రౌడీల మీద గతంలో చర్యలు తీసుకొని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ పరిస్థితులు చూసిన తర్వాత 4 నెలల పాటు చూసిన తర్వాత నాకే దిక్కు లేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లో పిల్లల్ని కూడా ఏదో అది చేస్తాను ఇది చేస్తానని డైరెక్ట్గా వార్నింగ్లు మీడియాలో ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పి అప్పుడు పోలీసుల మీద, హోమ్ మినిస్టర్ మీద కూడా చాలా గట్టిగా మాట్లాడి మళ్ళీ అక్కడ కూడా హీరో అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ అనేది ఫెయిల్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నా కూడా ఆయన ఎప్పుడైతే ప్రభుత్వం మీదే విమర్శిస్తూ, తను సొంతంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం మీదే విమర్శిస్తూ, అక్కడ ఉన్న పోలీసుల మీదే విమర్శిస్తూ, హోమ్ మినిస్టర్ని విమర్శిస్తూ, తప్పు తన వల్ల జరగట్లేదు, ఉప ముఖ్యమంత్రి కాదు, నేను ఎంత కష్టపడినా కానీ వాళ్ళు పనిచేయట్లేదు అన్నది చూపించే ప్రయత్నం అక్కడ చేసిన తర్వాత అక్కడ హోమ్ మినిస్టరు, పోలీసులు విలన్లు అయ్యి ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు హీరో అయ్యారు. 2 తర్వాత 3 సీజ్ ద షిప్. సామాన్యులకి చేరవలసిన పీడిఎఫ్ రైస్, చౌకధర దుకాణాల ద్వారా వచ్చే రైస్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది, సామాన్యులకు దూరంగా వెళ్ళిపోతుంది, ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అంటే ఎక్స్పోర్ట్ అంటే ఇంక స్మగ్లింగ్ కింద లెక్క, స్మగ్లింగ్ అయిపోతుంది అని చెప్పి తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా సముద్రం లోపల కూడా ఉన్న షిప్ దగ్గర కూడా వెళ్ళి సీజ్ ద షిప్ అని దాని ఆయన మాట్లాడడం కానీ, దాని మీద అక్కడ ఉన్న ఏదైతే బియ్యం బస్తాలు అవన్నీ సీజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా
ఆయన్ని సామాన్య ప్రజల్లో ఒక హీరోగా నిలబెట్టినాయి. ఇప్పుడు దాకా ఎవరు అసలు హార్బర్లోకి వెళ్ళిన వాళ్ళే లేడు, పోర్టులోకి వెళ్ళిన వాళ్ళే లేరు. అలాంటిది ఆయన సముద్రంలోకి కూడా వెళ్ళి సీజ్ ద షిప్ అని మాట్లాడడం, అక్కడంతా కూడా సీజ్ చేయడం, ఇదంతా కూడా ఒక డేరింగ్ పర్సనాలిటీ. ఈయన స్మగ్లర్లు చాలా దారుణంగా ప్రవర్తించే వాళ్ళందరికీ కూడా ఎదురెళ్తున్నాడు అని చెప్పి అక్కడ ఒక హీరోయిక్ పర్సనాలిటీ అనేది పవన్ కళ్యాణ్ గారిలో కామన్ మ్యాన్ చూస్తారు. అట్ ది సేమ్ టైం ఈ అరకు ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ నక్సలైట్లు ఏదో మిమ్మల్ని ఇచ్చేస్తారని పోలీసులు భయపెట్టినా కూడా మామూలుగా డోలీల్లో వెళ్ళే ప్రాంతాల్లో కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళందరి కష్టసుఖాలు, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ గిరిజనులకి సంబంధించిన కష్టసుఖాలు తెలుసుకోవడం, వాళ్ళతో కలిసి ఆటపాటలు ఆడటం, ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ కూడా ఆయన్ని ఒక హీరోగా చేసినాయి. లేటెస్ట్గా మళ్ళీ తిరుమల తొక్కిసలాట సంఘటనలో కూడా ఆయన క్షమాపణ చెప్పడం, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడన్న ఆయన సినిమాలోనే అత్తారింటికి దారేజ్లో ఉన్న డైలాగ్ని ఆయన ఆచరణలో చూపిస్తూ, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా అని అహంకారం ప్రదర్శించకుండా, ఎస్ మా వాళ్ళ తప్పు జరిగింది, మా ప్రభుత్వం వల్ల తప్పు జరిగింది, నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా తిరుమలకి సంబంధించిన ఏదైతే టీటీడీకి సంబంధించిన అధికారులు లేదంటే పాలక మండలి వీళ్ళందరినీ కూడా మీరు కూడా సారీ చెప్పండి అని చెప్పడం ద్వారా వ్యతిరేకత ఏదైతే ప్రభుత్వం మీద వచ్చిందో అది తనకు అంటకుండా చేసుకోవడం, తను సారీ చెప్పడం ద్వారా ఆ బాధితుల మధ్యలో ఒక హీరోగా మారడమే కాకుండా మొత్తం చూసే వాళ్ళందరికీ కూడా ఎస్ ఇలాంటి నాయకుడు, తప్పు జరిగిందంటే తప్పు జరిగిందని ఒప్పుకునే నాయకుడు, క్షమాపణలు అడిగే నాయకుడు ఇన్నాళ్ళకి దొరికాడు. ఇప్పుడు దాకా ఎవడు క్షమాపణలు చెప్పిన వాళ్ళు ఎవరు కనబడలేదు. ఈయన క్షమాపణలు ఈయన చెప్పడం కాకుండా అందరితో కూడా క్షమాపణలు చెప్పిస్తున్నాడు తప్పు జరిగిందని. డైరెక్ట్గా ఈయనకి అసలు ఏ సంబంధం లేకపోయినా కూడా క్షమాపణ చెప్పాడన్న కూడా అక్కడ కూడా మళ్ళీ ఆయన హీరో అయ్యాడు. టీటీడీ విలన్ అయ్యాడు. టీటీడీ విలన్ అయిందంటే ఎవరు విలన్ అయ్యారు? ఫైనల్గా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అయినా అప్పటి టీటీడీ వాళ్ళు ఎవరు క్షమాపణలు చెప్పలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పారు. అందరు మొత్తం కూటమి ప్రభుత్వం మొత్తం తరపున ఆయన క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా క్షమాపణలు చెప్పమన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కూడా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన క్షమాపణ చెప్పమన్న తర్వాత కూడా టీటీడీలో రకరకాల వ్యాఖ్యానాలు వచ్చినాయి. కానీ వాస్తవాలు గ్రహించి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరిని క్షమాపణ చెప్పండి అన్న తర్వాత అప్పుడు క్షమాపణలు చెప్పారు. ఈ లోపే జరగాల్సిన డ్యామేజ్ టీటీడీకి చంద్రబాబు నాయుడు గారికి జరిగిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చి క్షమాపణ చెప్పారు. దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత టీటీడీ వాళ్ళు వెళ్ళారు. కానీ జరిగింది ఏంటో మనం చూసాం. సో ఇది అయిపోయింది. మరి ఇప్పుడు ఇలాగా ఎక్కడైనా సరే ఒక పక్కన కూటమిలో పవన్ కళ్యాణ్ గారేమో హీరోగా మారుతుంటే అక్కడ మిగతా వాళ్ళందరూ కూటమిలో మిగతా వాళ్ళందరూ కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఆయనకి సంబంధం లేదు. తిరుపతి తొక్కిసలాటకి కూడా ఆయనకి సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పారో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా తెలియకుండానే ఒక రకమైన విలన్లుగా మారిపోయారు. ఈయన హీరోగా ఎప్పుడైతే మారాడో మిగతా వాళ్ళందరూ ఒక రకంగా విలన్లుగా మారారు. చూసారా, ఈయనేమో క్షమాపణ చెప్పారు, వాళ్ళేమో పట్టించుకోలేదు అన్నట్లాగా. చాలా బాగా చేశారు టీటీడీ వాళ్ళు, అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే ఈయన క్షమాపణ చెప్పడం మిగతా వాళ్ళేమో ఆ క్షమాపణ అంటాం, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా సంబంధం లేకుండానే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళందరి దృష్టిలో కూడా ప్రజలందరి దృష్టిలో కూడా ఒక రకంగా ఇబ్బందులకు పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్ని రకాలుగా ఒక 10 పాయింట్లు చెప్తాను, ఎన్ని సందర్భాల్లో ఆయనకి ఏ సంబంధం లేకుండానే ఆయన విలన్గా మారుతున్నాడు అనేది. ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా జిల్లా, ఇంతకుముందు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా ఉన్న కృష్ణా జిల్లాలో ఇసుక దందాలు ఒక వ్యక్తి చేస్తున్నాడు. పూర్తిగా అందరికీ ఎమ్మెల్యేలు అందరి తరపున కూడా ఒక వ్యక్తి చేస్తున్నాడు. అది కూడా ఆ వ్యక్తి ఎవరు? వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి. మొన్నటిదాకా వైసీపీలో దందాలు చేశాడు, ఇప్పుడు టీడీపీలోకి వచ్చి టీడీపీ తరపున కూడా దందాలు చేస్తున్నాడు, ఆ ఇసుక దందా చేస్తున్నాడు అని. ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారేమో ఎవ్వరు ఇసుక దందాల జోలికి పోవద్దండి అని చెప్తారు. కానీ ఇక్కడ ఆ టీడీపీకి సంబంధించిన ఒక నాయకుడే ఇసుక దందాలు చేస్తున్నాడు అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో బ్యాడ్ అయింది ఎవరు? ఆ నాయకుడు ఏం పోతాడు, అతని మీద కేసులు ఏం పెడతారు, అదన్నీ పక్కన పెట్టండి. ప్రభుత్వం బ్యాడ్ అయింది. ప్రభుత్వం అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు.
ఆయన చెప్తున్నా కూడా అదే టీడీపీ వాళ్ళు ఇసుక దందాలు చేస్తున్నారు. అది కూడా వైసీపీ నుంచి, ఈ వైసీపీ నుంచి వచ్చిన వాడిని అసలు టీడీపీలో జాయిన్ చేసుకుంది ఎవరు? ఎందుకంటే గతంలో ఈ నాయకుడి మీద, ఈ వైసీపీలో ఇసుక దందాలు చేస్తున్నాడు ఈ నాయకుడి మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాడిని తీసుకొచ్చి అసలు టీడీపీలో చేర్చుకున్నంత ఎందుకు చేర్చుకున్నారు? ఎవరు చేర్చుకున్నారు? ఎవరు ఇన్ఫ్లుయెన్స్తో చేర్చుకున్నారు? పోని చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత అతను ఇసుక దందాలు చేస్తుంటే ఎట్లా చూస్తూ ఊరుకున్నారు? దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు బ్యాడ్ అయ్యారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అసలు మొన్న ఏం మాట్లాడాడు? అసలు ఈ తెలుగుదేశం ఇలా కూటమి ప్రభుత్వం కన్నా కూడా జగనే బెటర్ అని మాట్లాడాడు. ఆయన ఎక్కడున్నాడు? టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో పైగా ఆయన ఒక తాడిపత్రికి మున్సిపాలిటీ చైర్మన్, ఆయన టీడీపీ తరఫున చైర్మన్. ఆయన అసలు టీడీపీ కన్నా జగన్ బెటర్ అని మాట్లాడాడు. మరి ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. పైగా వాళ్ళ అబ్బాయి టీడీపీలో ఎమ్మెల్యే. మరి ఆయన అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంటే, ఆయన ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆడవాళ్ళ మీద బీజేపీకి చెందిన స్పోక్స్ పర్సన్స్ మీద ఇష్టారాజ్యంగా ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేకపోయారు. మరి అక్కడ కూడా ఎవరయ్యారు? వాళ్ళు ఉన్న ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతుంది. ఒక చైర్మన్గా టీడీపీ తరఫున చైర్మన్గా ఉన్న వ్యక్తి ఈ విధంగా చేస్తున్నారు. అసలు టీడీపీని లెక్క చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేయట్లేదు. అసలు నాకు పార్టీ అంటే తాడిపత్రి అంటున్నాడు ఆయన. అంటే నా పార్టీ టీడీపీ అని కూడా అంటలేదు. గతంలో ఆయన కాంగ్రెస్లో ఉండొచ్చాడు, ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో ఉండి కూడా ఆయన నా పార్టీ టీడీపీ అనకుండా నా పార్టీ తాడిపత్రి నియోజకవర్గం, తాడిపత్రి ఊరే నా మున్సిపాలిటీనే నాకు హీరో అంటున్నాడు. లేదంటే తాడిపత్రి నియోజకవర్గం నా హీరో అంటున్నాడు. కానీ నా పార్టీనే తాడిపత్రి నియోజకవర్గం అంటున్నాడు. అంటే ఏంటి? పార్టీని కూడా లెక్క చేయట్లేదు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన మీద ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దాని తర్వాత కొలికిపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే, ఈయన తిరువూరులో ఆయన తీసుకొచ్చి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, టీవీలో మాట్లాడుతున్నాడు, ఏదో ఇది అమరావతి రైతుల తరఫున మాట్లాడాడు అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్యేగా ఇస్తే, ఆయన అక్కడ మహిళలకి ఏ విధంగా అసభ్యకరమైన మెసేజ్లు పంపించాడని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అక్కడ ఉన్న రైతులని దుర్భాషలాడాడని ఆరోపణలు వచ్చినాయి. ఆయన్ని కూడా కంట్రోల్ చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక సందర్భాల్లో ఆయన మీద ఆరోపణలు వస్తుంటే కూడా ఏం చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అనేది. పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నారు. ఎంతసేపు పరిపాలన అని చెప్పి కూర్చుంటున్నారు తప్ప ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఆయనకు అర్థం కావట్లేదు అనేది అక్కడ మళ్ళీ ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి. దాని తర్వాత లిక్కర్ పాలసీని తీసుకొచ్చినప్పుడు లిక్కర్ కాంట్రాక్టులు అందరి మీద టోటల్గా ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేలు కాదు, ఆల్మోస్ట్ టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానికంగా వాళ్ళ నియోజకవర్గాల్లో లిక్కర్ కాంట్రాక్టర్లు అందరికంటే లిక్కర్ ఎవరు పాట పాడుకున్నారో, షాపులు పాడుకున్నారో వాళ్ళందరి దగ్గర కమిషన్లు మాకు ఇస్తారా చేస్తారా, లేకపోతే మాకు మీ షాపుల్లో వాటాలు ఇస్తారా, మీ వ్యాపారంలో వాటాలు ఇస్తారా చేస్తారా అని చెప్పి వాళ్ళని బాగా బలవంతం చేసి దందాలు చేశారు అని ఆరోపణలు వచ్చినాయి. ఇంతది లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది తుస్సుమని పోయి ఈ ఆరోపణలు హైలైట్ అయిపోయినాయి. అక్కడ కూడా పార్టీని కంట్రోల్ చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అక్కడ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. దాని తర్వాత వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్గా ఉన్న వంగలపూడి అనిత గారు, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు, నా ఇంట్లో వాళ్ళ మీద దాడి చేస్తాను వాళ్ళకి ఇప్పుడు దాకా మీరు ఏ చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఇదే నేనే హోమ్ మినిస్టర్గా ఉంటేనే, ఆయన 2-3 సందర్భాలు ఇదే నేను హోమ్ మినిస్టర్గా ఉంటే అని మాట్లాడడం, అంటే హోమ్ మినిస్టర్గా వంగలపూడి అనిత గారు ఫెయిల్ అవుతున్నారు అనేది ఆయన 2-3 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అదే సేమ్ టైం వంగలపూడి అనిత గారి మీద ఆరోపణలు వచ్చినాయి, వంగలపూడి అనిత గారి పిఏ మీద ఇంకా ఆరోపణలు వచ్చినాయి. ఏమని? వీళ్ళు పోలీసుల దగ్గర ట్రాన్స్ఫర్ల కోసం అని చెప్పి డబ్బులు దండుకుంటున్నారు, డబ్బులు దండుకుని ఆ డబ్బులు తీసుకుని వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్లు ఇవ్వడం ఇష్టారాజ్యంగా చేస్తున్నారు అనేది ఆరోపణలు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చివరికి పార్టీనే బలవంతాన అనిత గారి పిఏతో రాజీనామా చేయించాల్సిన పరిస్థితి. ఆవిడ మీద గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆ పిఏతో రాజీనామా చేయించారు. అసలు ఎక్కడైనా పిఏ ఎవడన్నా సొంతంగా దందాలు చేయగలుగుతాడా? పైగా ప్రైవేట్ పిఏ, ఆవిడ ప్రైవేట్ పిఏ, ఆవిడకి తెలియకుండా దందాలు చేస్తారా? ఆవిడ ఏదో కబుర్లు చెప్తే నాకు తెలియకుండా చాలా జరిగిపోయినాయి, అందుకని తీసి పక్కన పెట్టాను. ఏం జరిగింది అనేది 4-5 నెలల నుంచి రాష్ట్ర ప్రజలందరూ చూశారు, ఎక్కడెక్కడ ఎవరెవరికి పోస్టింగ్లు జరుగుతున్నాయి,
చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకు కూడా మంచి మంచి పోస్టింగ్లు ఎలా వస్తున్నాయని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు. టీవీలో అనేక డిబేట్లో నేను మాట్లాడడం జరిగింది, అనేక మంది మాట్లాడడం జరిగింది. అసలు వీళ్ళందరికీ పోస్టింగ్లు ఎట్లా వస్తున్నాయనేది పిఏ గారి దందా అని చెప్పి, వంగలపూడి గారి పిఏ గారి దందా అని చెప్పి ఇప్పుడు ఆవిడే సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందాక చెప్పినట్టు ఏపీఏ కూడా సొంతంగా అట్లా చేయడు. అసలు హోమ్ మినిస్టర్ గారికి తెలియకుండా అతను దందా చేస్తాడు. ఒకవేళ దందా చేశాడు, ఈవిడ తెలియకుండా డబ్బులు తీసుకున్నాడు అనుకోవచ్చు. కానీ మరి ట్రాన్స్ఫర్లు అన్నీ ఎలా జరిగినాయి? ఈవిడికి తెలియకుండా ట్రాన్స్ఫర్లు కూడా జరిగిపోతాయి. సో ఇక్కడ వంగలపూడి అనిత గారి మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అది ఎవరి మీద పడింది? ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడింది? చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి తీసుకొచ్చిన హోమ్ మినిస్టర్ ఇట్లా దందాలు చేస్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఫెయిల్యూర్గా ఇలా అందరు పోలీసుల దగ్గర దందాలు చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి మినిస్టర్గా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయనకి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ రఘురామకృష్ణరాజు గారి కేసు. రఘురామకృష్ణరాజు గారి కేసులో అసలు ఆ సునీల్ కుమార్ అనే అతన్ని ఎందుకని అరెస్ట్ చేయట్లేదు? అతను వీఆర్లో పెట్టేదో కనీసం అతను సస్పెండ్ చేయాలి. అరెస్ట్ సంగతి పక్కన పెట్టాలి, సస్పెండ్ కూడా చేయాలి. అసలు మొత్తానికి ప్రథమ ముద్దాయి జగన్ గారి తర్వాత ఎవరైనా ఉన్నాడంటే ఈయన అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నాడు. మరి అలాంటి ఆయన్ని కనీసం సస్పెండ్ కూడా చేయకుండా, అది కూడా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు, గతంలో ఎంపీగా చేసిన రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. అలాంటి ఆయనకి సంబంధించిన అంత ఇంపార్టెంట్ కేసులో కూడా ప్రధానంగా ఉన్న ముద్దాయిని సునీల్ కుమార్ని కనీసం సస్పెండ్ చేయలేదు ఇప్పటిదాకా. 7 నెలలు అయినా కూడా ఇప్పటిదాకా సస్పెండ్ చేయలేదు అనేది ఆయన డైరెక్ట్గా రఘురామకృష్ణరాజు గారు అన్ని టీవీలోనే మాట్లాడేస్తున్నారు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. సో ఆయనకి సంబంధించి ఆయనే డైరెక్ట్గా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది ఎఫెక్ట్ అంతా ఎవరికి పడింది? చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మరి ఏంటి చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు ఇలాంటి వాళ్ళని అనేది చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుంది. అది కాకుండా ఇదే కేసులో తులసిబాబు అనే వ్యక్తి ఏదో గుడివాడలో ఉన్నాడు, ఆయన మేదెక్కి తొక్కినవాడు, అది తులసిబాబు అని చెప్పి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేద్దామని చెప్పి తీసుకొచ్చి ఒంగోలు పోలీసులు తీసుకొస్తే, ఒంగోలు ఎస్పీ తీసుకొస్తే గుడివాడ నుంచి బోళ్ళ మంది వెళ్ళిపోయి, అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఎస్పీకే వార్నింగ్లు ఇచ్చారు, మా గుడివాడ రా నీ సంగతి తెలుస్తామని చెప్పి. ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఈ చేతకాంతనం ఎవరిదవుతుంది? చంద్రబాబు నాయుడు గారి మీద అవుతుంది కదా ఫైనల్గా. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాన్య కార్యకర్తలు కూడా వెళ్ళి ఒక ఎస్పీని దుర్భాషలాడి వార్నింగ్లు ఇచ్చారంటే ఏంటి? మన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడపలో ఒక డిఎస్పీకి ఏదో వార్నింగ్ ఇచ్చారని చెప్పి పెద్ద పెద్ద చర్చలు పెట్టారు అన్ని ఛానల్స్లో. ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నాయా, ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన చేశాడంటే ఆయన చేశాడని మరి అంత చర్చలు పెడుతున్నారే. సామాన్య కార్యకర్తలు వెళ్ళి ఎస్పీనే బెదిరిస్తున్నారు, మరి దాని మీద చర్చలు పెట్టరే? ఇది ఎవరికి మీద పడుతుంది ఎఫెక్టు? ఆయన అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన వార్నింగ్ ఇచ్చాడు. మీరు అధికార పక్షంలో ఉన్న వాళ్ళే ఎస్పీలకి వార్నింగ్లు ఇస్తూ ఉంటే సామాన్య కార్యకర్తలు, అది కూడా రోడ్డు మీద సామాన్య కార్యకర్తలు వాళ్ళు వెళ్ళి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక జిల్లా ఎస్పీకి, వేరే జిల్లాకి సంబంధించిన ఎస్పీకి వార్నింగ్లు ఇచ్చి మా ఊర్రా చూస్తాను ఈ సంగతి చెప్తున్నారంటే ఎవరికి బ్యాడ్ వస్తుంది? చంద్రబాబు నాయుడుకి అక్కడికి బ్యాడ్ వచ్చేది. సో ఇది ఒక పరిస్థితి. తర్వాత జత్వానీ కేసులో చాలా ప్రెస్టేజియస్ తీసుకున్నాం, అది ఇది అని చెప్పి హడావిడి చేశారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు. మేము తేల్చేస్తాం. జత్వానీ కేసులో ఒక ఇద్దరేమో పోలీస్ అధికారులు వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ కనీసం వెళ్ళారు. అసలు ప్రథమ ముద్దాయిగా ఉన్న ఆయన ఆంజనేయులు గారేమో ఆయన అసలు కనీసం యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేయలేదు. ఆయన్నేమో ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు. అసలు కోర్టే షాక్ అయిపోయింది. ఏంటి అసలు ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కనీసం ఆయన అప్లై కూడా చేయలేదు, మీరేమో ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆయన ప్రథమ ముద్దాయిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి కోర్టే అడగాల్సిన పరిస్థితి. అంటే మీరు లా అండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తున్నట్టు అనేది సామాన్యుల్లో మరి క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. మిమ్మల్ని అసలు ఈ అధికారంలోకి తీసుకొచ్చిందా వైసీపీ వాళ్ళు చేసిన దాష్టికాలు ఏవైతేనా వాటికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన దాష్టికాలకి మీరు ఆ రోజు అంత విమర్శించారు, మేము వస్తే ఏదో న్యాయం చేస్తా ఉన్నారని చెప్పి తీసుకొస్తే అసలు ప్రథమ ముద్దాయిగా ఉన్నాయని కనీసం అరెస్ట్ చేయట్లేదు ఏంటని కోర్టే అడిగే పరిస్థితి వస్తే ఏం పరిపాలన చేస్తున్నట్టు, ఏమి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నట్టు అని చెప్పి సామాన్యులకి
డౌట్ వస్తున్నారు కదా. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఇబ్బందికరమైన పరిస్థితి సామాన్య ప్రజల్లో వచ్చే పరిస్థితి. తర్వాత ఇందాక చెప్పినట్టు తిరుపతి తొక్కిసలాట సంఘటనలో క్షమాపణలు, ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పిన తర్వాత దాకా ఎవరు కూడా క్షమాపణ చెప్పలేదు. అసలు క్షమాపణ చెప్పడం అనేది గతంలో అలవాట్లేదు. ఇప్పుడు అది అంతా ఆయన ఎప్పుడైతే క్షమాపణలు చెప్పాడో ఆయన హీరో అయిపోయి మొత్తం వీళ్ళందరూ విలన్ అయిపోయారు. డైరెక్ట్గా దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేకపోయినా, టీటీడీలో ప్రధానంగా ఉన్న వాళ్ళకి ఏ సంబంధం లేకపోయినా ఎక్కడో ఒక అధికారి చేసిన తప్పు వల్ల అందరూ మాటపడాల్సి వచ్చింది. ఆ మాటపడాల్సిన కార్యక్రమంలో సేఫ్గా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పి ఆయన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయంగానే మిగతా వాళ్ళందరూ కూడా అందరికన్నా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, మీరే అసలు ముందు ఈ పని చేస్తే బాగుండేది కదా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నమాట. తర్వాత డాక్టర్ సుధాకర్ కేసు కానీ, శిరోముండం కేసు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా దీని మీద చర్చలు చేశారు. ఎంత దారుణం, అంత దుర్మార్గం లేదని మాట్లాడారు. కానీ ఆ డాక్టర్ సుధాకర్ మీద నడి రోడ్డు మీద విశాఖపట్నంలో దొర్లించిన పోలీస్ ఆఫీసర్ల మీద ఎవరి మీద చర్య తీసుకున్నారా? ఈ తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకుందా అంటే ఏ చర్యలు తీసుకున్నట్టు కనపడలే. ఎక్కడ వాళ్ళు ఎవరన్నా సస్పెండ్ చేసినట్టు కానీ, వాళ్ళని వీఆర్లో పెట్టినట్టు కానీ ఇలాంటివి ఏం కనపడలే. అలాగే శిరోముండనం కేసు, అంత పెద్ద శిరోముండనం కేసు రాష్ట్రపతి కల్పించుకున్నా కూడా అక్కడ న్యాయం జరగలేదురా బాబు, ఎంతకన్నా ఘోరం ఉండదని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ శిరోముండనం కేసు ఇప్పుడు దాకా కూడా అతిగతి లేదు. మరి దీని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుంది. సామాన్య ఎస్సీలు వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు? మాకు న్యాయం జరగలేదని అనుకుంటారు. ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్లో ఏమాత్రం న్యాయం జరగట్లేదు. గతంలో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితులు అన్ని పోలీస్ స్టేషన్లోనూ కనపడుతున్నాయి. పోలీసులు ఏమాత్రం మారలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఎలా ప్రవర్తిస్తున్నారో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ అంతా కూడా పోలీసుల తాలూకా ఈ బ్యాడ్ బిహేవియర్ ఏదైతే ఉందో, ఈ ప్రజల్ని భయపెట్టడం కానీ, లేదంటే సామాన్యుల మీద కేసులు పెట్టడం కానీ, ఇలాంటివన్నీ ఏదైతే ఉందో అదంతా కూడా డైరెక్ట్గా ప్రభుత్వం మీద, అప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి మీద ఈ ఎఫెక్ట్ పడిపోతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా ఈ ఎఫెక్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుంది. తర్వాత ఫైనల్గా ప్రధానమంత్రి పర్యటన జరిగింది. సందర్భంలో మేము ఆ డబ్బులు తీసుకొస్తాం, ఈ డబ్బులు తీసుకొస్తాం, 1 లక్షల కోట్లు తీసుకొస్తాం, 2 లక్షల కోట్లు తీసుకొస్తాం అని చెప్పారు. కానీ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి ప్రధానమంత్రి గారిని విశాఖపట్నం తీసుకొచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ మీద కనీసం ఒక ప్రకటన చేయించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఎంతకన్నా చేతకంతనం ఉంటుందా అని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మంచి కోరుకునే వాళ్ళందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇది చేతకాంతనం, ఖచ్చితంగా చేతకాంతనం. ప్రధానమంత్రి తోటి ఒక మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అవై బాబు ఇంకేముంది, అమ్మేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, ఘోరం చేసేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఘోరం చేసేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఘోరం చేసేస్తున్నాడు, ఆ ల్యాండ్స్ అన్ని అమ్మేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పి మీరు అధికారంలోకి వచ్చి మీరు న్యాయం చేస్తామని చెప్పి మీరు ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చిన సందర్భంలో కూడా 7 నెలలు అయిపోతుంది. ఇప్పటిదాకా ఒక ప్రకటన డైరెక్ట్గా చేయించలేకపోయారు, మీరు ఢిల్లీ వెళ్ళి చేయించలేకపోయారు. ప్రధానమంత్రి వైజాగ్ వచ్చినప్పుడు కూడా కనీసం చేయించలేకపోయారంటే ఎంతకన్నా చేతకాంతనం ఉండదు అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుతున్నారు. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి అయినా రాజకీయం చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కోసం కాదు, ఏం జరుగుతోంది రాష్ట్రంలో. ఎందుకంటే చాలా విషయాలు చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్ళకపోవచ్చు. ఆయన చాలా కష్టపడుతున్నాడు, 24 గంటలు కష్టపడుతున్నారు. ఎలాగైతే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు, అట్ ది సేమ్ అంతకన్నా కష్టం కూడా చంద్రబాబు నాయుడు గారు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎలా డబ్బులు రావాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్లు ఎలా తీసుకురావాలి రాష్ట్రానికని ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలి, పోలవరాన్ని ఎలా కట్టాలి, వీటన్నిటి మీద కూడా అసలు 24 గంటలు కూడా ఒక రకంగా సరిపోవట్లేదు. ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ 24 గంటలు కూడా సరిపోనంత పని చేస్తున్నారు వాళ్ళు. కానీ ఈ జరుగుతున్న తప్పులు, ఇప్పుడు నేను ఏదైతే ఒక 10 తప్పులు, ఉదాహరణకి ఒక 10 తప్పులు చెప్పాను, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం కొన్నిట్లో డైరెక్ట్గా ఉన్నా లేకపోయినా కూడా మొత్తం ఆయన మీదే బ్యాడ్ అంతా పడుతుంది. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆయన చర్యల ద్వారా క్షమించమని చెప్పడం కానీ, సీజ్ ద షిప్ అని చెప్పడం కానీ,
పోలీసుల మీద ఎప్పటికప్పుడు మాట్లాడడం కానీ, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు తన సొంత ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ప్రభుత్వంలో జరిగే కొన్ని విషయాల మీద ప్రశ్నించడం కానీ, మీరు ఎందుకు క్షమాపణ చెప్పాలని అడగటం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఆయన హీరో అవుతుంటే కేవలం పరిపాలన మీద మాత్రమే శ్రద్ధ పెడుతూ మిగతావన్నింటినీ పట్టించుకోని పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోవడం వల్ల పార్టీలో జరుగుతున్న విషయాలన్నీ సరిగా పట్టించుకుంటున్నారా పట్టించుకోవట్లేదా అన్న డౌట్లు వస్తున్న సందర్భంలో ఈ బర్డెన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడి, చంద్రబాబు నాయుడు గారు కూటమికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఆయన సంబంధం లేకుండానే విలన్గా మారుతున్నారు, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పడం ఈ వీడియో ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఎటు తిరిగి హీరో అవుతున్నారు కాబట్టి ఆయన ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈయన విలన్గా మారుతున్నారు కాబట్టి ఈయన్ని కూడా కొంచెం జాగ్రత్త పడమని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పాజిటివ్ రాజకీయం చేస్తున్నారో అలా కంటిన్యూ చేయడం పవన్ కళ్యాణ్ గారికి మంచిది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లేదంటే ఆయన స్టైల్ ఆఫ్ పరిపాలన వాటిల్లో మాత్రమే కాకుండా కింద జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీలు ఏంటి, గ్రౌండ్లో ఏ విధంగా ఆయన మీద వ్యతిరేకత పెరుగుతోంది, ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని తెలుసుకోవడం కూడా అవసరం. తెలుసుకోకపోతే మాత్రం దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు నేను 15 సంవత్సరాల పాటు కూటమితో కలిసి ఉందాం అనుకున్నాను, కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్నాను కానీ అన్నారు. ఇది రాబోయే రోజుల్లో ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇది ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది రాబోయే రోజుల్లో మళ్ళీ 2-3 రోజుల్లో ఇంకొక వీడియో వస్తుంది, దాన్ని కూడా మీరందరూ ఫాలో అవ్వండి. అట్ ది సేమ్ టైం ఇంకొక రాజకీయ పరిణామం తొందరలోనే జరగబోతుంది, జరిగే అవకాశం ఉంది, జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేంటంటే లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని, లేదంటే లోకేష్ గారిని డైరెక్ట్గా ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం సంబంధించిన వర్గాలు, తెలుగుదేశం వర్గాలకి సంబంధించిన మీడియా, తెలుగుదేశం డైరెక్ట్గా పనిచేసే మీడియా, ప్రధానమైన మీడియా కాకుండా యూట్యూబ్ ఛానల్స్ కూడా తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన వాళ్ళు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలి, లేదంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది కూడా మళ్ళీ ఒక వీడియో వస్తుంది రేపటి ఎల్లుండిలో. ఈ 2 కూడా ఫాలో అవ్వండి. పవన్ కళ్యాణ్ గారి కానీ ఏ విధంగా రాబోయే రోజుల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది, అలాగే లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి లేదా డైరెక్ట్ ముఖ్యమంత్రి చేయాలన్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ విధంగా రాజకీయంగా మార్పులు చేర్పులకి అవకాశం కలిగించే అవకాశం ఉంది అనేది కూడా రేపటి ఎల్లుండిలో ఒక వీడియో వస్తుంది. ఈ రెండింటిని కూడా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని, అలాగే పొలిటికల్ వేదాంత ఛానల్ని రెండింటిని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఏదో చెప్పాలనో ఏదో చేయాలనో ఈ వీడియో కాదు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనో లేదంటే ఆయన్ని పొగడాలనో అలాంటి ఉద్దేశం కాదు. వాస్తవాలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతున్నాయనేది కూటమి ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసమే ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.